కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా జిల్లా కోటిలింగాల హరహర క్షేత్రం ముత్యాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. హరిహర క్షేత్రము కోటిలింగ మహాక్షేత్రంలో తెల్లవారుజాము నుంచి కూడా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతా ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన ఈవో సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, తెల్లవారుజాము నుంచి భక్తులు ఎంతమంది వచ్చారు, ఎప్పటి పరిస్థితుల్లో ఉంది? ఓం నమః శివాయ. ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకే కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ రాష్ట్రమే కాదు ఇతరత్ర రాష్ట్రాల నుంచి భారతదేశం నలుమూలల నుంచి కూడా ఈ క్షేత్రానికి వచ్చేసి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో ఉంది. మన ఇతర దేవాలయాల్లో మామూలుగా అక్కడ పూజలు, అష్టోత్తరాలు, కళ్యాణాలు ఇలాంటి ఉత్సవాలు మన పురాతన శైలిలో జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం ప్రతిపాదించింది స్వహస్తాలతో శివలింగ ప్రతిష్ఠ చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్దేశించబడింది కనుక ఆలయ అధికారులు ఎదురు చెప్తా ఉన్నారు. వారంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాదాపుగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా స్వామివారి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం అంతా కూడా పూర్తిగా జరిగే విధంగా, అదేవిధంగా ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకోవడంతో పాటుగా ఈ స్వామివారికి ఏదైతే అర్చన కాల అభిషేకాలు ఉన్నాయో ఆ అభిషేకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా వచ్చేవారు చేస్తారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం నుండి ఈ అభిషేకాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా రాత్రి వరకు కూడా భక్తులు ఉన్నంత మేరకు కూడా ఈ అభిషేకాలు అనేది నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని ఆలయ అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మనం పంచముఖ లింగానికి పండితులు, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా కూడా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి అభిషేకాల మధ్య ఈశ్వరార్చనంతో కూడా అత్యంత వైభవంగా సాగుతుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పూజని అభిషేకంగా చెప్తారు. అభిషేకం గురించి అర్చక స్వాముల వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామి చెప్పండి, అభిషేకాలు తెల్లవారు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అభిషేకాలు? ఇక్కడ మన పంచముఖ అమృతం చేస్తున్న స్వామివారు అంటే ఇక్కడ స్వామివారు వచ్చి మనకి పంచముఖంగా అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, నమో ఈశ్వరమూర్తి అవతారాలుగా పంచముఖంగా మనకి గర్భాలయంలో స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారి ఇక్కడ గర్భాలయంలో దర్శనమిస్తూ స్వామివారికి గర్భాలయానికి 4 దిక్కులుగా 4 సింహద్వారాలు, అట్లాగే గర్భాలయం బయట వైపు వచ్చి 4 దిక్కులుగా 4 నంది వాహనాలు, ఆ నంది వాహనాల వెనుక భాగంలో వచ్చి 4 దిక్కులుగా 4 ధ్వజస్తంభాలు ప్రతిష్ఠింపబడి ఉండి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి చుట్టూ ప్రకారంగా 108 ఉప ఆలయాలు నిర్మించి ఆ 108 దేవతామూర్తుల మధ్య భాగంలో శివస్వరూపాలైన వాయులింగాల్ని కోటి ప్రతిష్ఠింపజేయాలని ఒక మహత్సంకల్పంతో ఈ శివక్షేత్రం నిర్మించడం జరిగిందండి. ఈ శివక్షేత్రానికి క్షేత్ర పాల్గొనిగా వెంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడుగా ఆయన తూర్పు దిక్కుగా ఉన్న ఈశాన్య భాగంలో ప్రతిష్ఠింపజేశారు. ఆయన ఈయన హరుడు కాబట్టి హరిహర క్షేత్రంగా కోటి శివలింగాలు ప్రతిష్ఠింపజేయాలని ఒక మహత్సంకల్పం ఉంది కనుక కోటిలింగ సహిత హరిహర క్షేత్రం ఆలయంలో అభిషేకాలు అయితే కనుక తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాలకు భక్తులంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అభిషేక కార్యక్రమాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, దాదాపుగా కార్తీక పౌర్ణమి కావడంతో ఈ రోజున ఈ ఆలయం వద్ద భక్తులు భారీగా కట్టేటువంటి పరిస్థితి ఉంది. భక్తులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉండే పరిస్థితి? ఈ కోటిలింగాల హరహర క్షేత్రంలో గద్దెప్రసాద్ గారి వల్ల ఈ క్షేత్రం చాలా అభివృద్ధిలోకి, చాలా మన భక్తుల వల్ల మధ్యప్రదేశ్ నుంచి శివలింగాలు, నర్మద బాణాలు అవి మా ఈవో గారు సుబ్రహ్మణ్యం గారి వల్ల చాలా గొప్పగా ఇంతమంది భక్తజనం ఇంతమంది ఇలా ఉండాలి అంటే మా సుబ్రహ్మణ్యం గారు ఈవో గారి దయ వల్ల, గవర్నమెంట్, భక్తులు, మా అర్చకుల వల్ల చాలా గొప్పగా జరుగుతుంది. చెప్పండి, మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడ పూజ ఎలా జరుగుతుంది? ఇదే పరిసర రావడం చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా బాగున్నది. అన్ని రకాల ఫెసిలిటీస్ బాగున్నాయి. కోటిలింగాల జాతర మాకు మంచిగా అనిపించింది. మాది మహిబాద్, వరంగల్ డిస్టిక్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహిబాద్ అండి, వరంగల్ డిస్టిక్. లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి అని మేము నెంబర్గా పెట్టుకున్నాం. 30 మంది ఉన్నాము. ఎక్కడైనా ఉచిత సేవ కూడా సహకరిస్తున్నాం. ఇక్కడ టెంపుల్ చాలా బాగా ఉంది. మాకు దర్శనం మంచిగా అయింది, పూజలు మంచిగా అయినాయి, అన్నప్రసన్నం ఇట్లా అన్ని బాగున్నాయి. భక్తులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, మిగిలినన్ని కావచ్చు, అంతా సంతృప్తి చెందుతా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఆలయం? ఎలా ఉంది కోటిలింగాల క్షేత్రంలో? ఇక్కడ మా నల్లగొండ డిస్టిక్ లో మాకు దగ్గరలో
దొండపాడు గ్రామం ముత్యాల గ్రామంలో పవిత్రమైన ఈ గ్రామంలో మాకు ఈ కోటిలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ భారత ఖండంలోనే 3 చోట్ల ఉన్నదంట కోటిలింగాలు, ధర్మక్షేత్రంలో ఇంకేరే చోట ఇక్కడ. ఈ మా పుణ్యభూమిలో మాకు దగ్గరలో ఇంత పవిత్రమైన గుడి మాకు అందుబాటులో ఉంటాము. అందరూ వచ్చి ప్రజలందరూ ఆనందంగా చేయడం, ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని, కోటిలింగేశ్వర స్వామి గారికి ప్రతినిత్యం వచ్చేటట్టు మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. భక్తులు అయితే కనుక చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.